ఈ యొక్క సామెతల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం, దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. అంటే దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. అంటే దయచూపు వారిని అనేక మంది కలుసుకోవడం అనేది జరుగుతుందని ఇక్కడ వాక్యం చెప్తుందన్నమాట. దయచూపు వారిని అంటే దయగలిగినటువంటి వారిని. ఇప్పుడు ప్రపంచంలో గనక దయ అనేది గనక ఒకరి మీద ఒకరు దయ అనేది గనక లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది చెప్పండి? నాశనం అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చెడిపోయింది. అంటే ఏమిటంటే ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా, దయ లేకుండా, పగతోనూ, కక్షతోనూ, కోపంతోనూ, ఈ విధంగా దురాలోచనలతోనూ అంతా కూడా నిండిపోయిన దానిని బట్టి ఈ ప్రపంచం ఇక పాడైపోయిందని, అందువల్లనే ఈ ప్రపంచము నశిస్తుందని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనుషులు మీద దయ లేకపోతే ఒకరినొకరు ఏం చేస్తారు చెప్పండి? చంపుకుంటారు, ఒకరినొకరు తన్నుకుంటారు, ఒకరినొకరు కలహాలు పెట్టుకుంటారు, ఒకరినొకరు నాశనం చేసుకుంటారు. అందువలన ఇప్పుడు అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్, అతడు కొంచెం దుందుడుకు మనిషి, అంటే ఆవేశపరుడు ఆయన. అందుట్లో దానికి తగ్గట్టుగా అతని టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. అంటే ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ప్రపంచాన్ని కొన్ని నిమిషాల్లోనే, లేదా కొన్ని సెకండ్లలోనే ప్రపంచం మొత్తం కూడా బూడిద కుప్పగా మారిపోయే టెక్నాలజీ ఈనాడు ప్రపంచం కలిగి ఉందన్నమాట. అందుకే బ్రహ్మాం గారు ఏమన్నారంటే ప్రపంచం అనేది ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నాడు. ఆ పిచ్చోడు ఆ కోపం ఎక్కితే ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ట్రంప్ ఇప్పుడు అలాగే ఉంది, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడో తెలియదు, గొడవకి వెళ్ళిపోతాడో తెలియదు, ఎవరి మీదకి అణుబాంబులు వేస్తాడో తెలియదు. అలాంటి పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్లుగానే, పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకోండి, వాడు గురువు కలిగి వేయడు, ఎటు ఇసురుతాడో తెలియదు, ఎవరొకరి మీద ఇసురుతాడు, అది ఎవరు తెలియదో తెలియదు. అలాంటి పరిస్థితి ఈనాడు ప్రపంచంలో కనబడుతుంది. కాబట్టి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత, అంటే అమెరికా అధ్యక్షుడిని బట్టి ప్రపంచం అంతా కూడా కొంచెం భయపడుతూ ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ యొక్క ప్రపంచము ప్రమాదకరమైన స్థితిలో ఉంది. కారణం ఏంటంటే దయ లేకపోవడమే. దయ, ఒకరి పట్ల ఒకరు, ఒక దేశానికి పట్ల ఒక దేశానికి దయ, ఒక దేశ ప్రజల పట్ల ఇంకొక దేశ ప్రజలకు దయ. ఆ విధంగా దయ అనేది కనుక ఉన్నట్లయితే, లేకపోతే ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు లేకపోతే ఇంకా ఇతర దేశ అధ్యక్షులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకరికి మధ్య ఒకరికి దయ, ఇలాంటిది దయ అనేటువంటిది మనుషుల్ని కాపాడుతుంది, మనుషులని రక్షిస్తుంది. అందువల్ల మనం ఆరాధించున్నటువంటి మెస్సయ్య ఆయన గొప్ప దయగలిగిన వాడు. ఆయనలో ఏమని చెప్పండి? దయ ఉన్నది. కాబట్టి ప్రపంచంలో అనేక మంది ఆయన కలుసుకునేటువంటి భాగ్యము కలిగింది. అంటే ఏ విధంగా కలుసుకోవడము? సువార్త ప్రకటించబడుట ద్వారా ఆయన ఏ విధముగా దయగలిగిన వాడు. అందువల్ల దయగలిగిన వారిని అనేకులు కలుసుకునుట తటస్థించును. ఎందుకంటే ఆయన దయ చూయించేవాడు కాబట్టి, ఎలాంటి వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన దయ చూయించేవాడు కాబట్టి, ఆ దయ చూయించేటువంటి ఆయనను అనేక మంది కలుసుకుంటారు, అనేక మందిని కలుసుకున్నారు, క్షమించండి, అనేక మంది కలుసుకున్నారు. ఎందుకంటే ఆయన దయార్థ హృదయం కలిగిన వాడు. ఆయన దయ చూయించేటువంటి వాడు కాబట్టి ఏ ఆపదలో ఉన్నా, పాపముల్లో ఉన్నా, రోగములలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏ అవసరాల్లో ఉన్నా ఆయన కలుసుకుంటారు. ఎందుకనంటే ఒక దేశము కావచ్చు, ప్రజలు కావచ్చు,
ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈయన దుష్టులను సంహరించేవాడు కాదు, దుష్టులు కూడా ఆయన కలుసుకుని ఆయన దగ్గర నుండి పాపక్షమాపణ పొందినవారు. కాబట్టి ఆయన దయగలిగినటువంటి వాడు, దయార్థ హృదయము కలిగినటువంటి వాడు. అందువల్లే ఆయన దయగలిగి ఆయన సహాయం చేయగలిగిన వాడు కాబట్టి, దయగలిగి ఆయన మేలు చేయవాడు కాబట్టి ప్రపంచంలో అనేక మంది ఆయన నమ్మడానికి కారణం అది. అనేక మంది ఆయన్ని విశ్వసించడానికి విశ్వాసం ద్వారా కలుసుకున్నారు. ఆయన విశ్వసించడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన మంచి హృదయం. మంచి వ్యక్తి అంటే ఎవరు? దయగలిగినటువంటి వ్యక్తిని, ప్రేమ కలిగిన వ్యక్తిని, కనికరం కలిగిన వ్యక్తిని, క్షమించే వ్యక్తిని, జాలి కలిగిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? మంచి వ్యక్తి అంటారు. అలాగే కోపము, కక్ష, పగ, ద్వేషము, క్షమించకపోవడము, మనసులో పెట్టుకుని ఎక్కడ దొరుకుతారని హాని చేయాలని చూడడం, ఇవన్నీ కూడా దుష్ట లక్షణాలు. కాబట్టి ఆయన దయార్థ హృదయం కలిగిన వాడు కాబట్టి ఆయనని అనేకులు కలుసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ఆయన కలుసుకోవడానికి కారణము ఆయన యొక్క దయార్థ హృదయమే. ఈనాడు కూడా మనం ఆయన కలుసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? దయార్థ హృదయమే. అనేక మంది ఆయన నమ్మడానికి కారణం ఏమిటి? ఆయన దయగలిగిన వాడు కాబట్టి. ఆయన అందువలనే ఆయన దయగలిగి ఉన్నాడు కాబట్టి అనేక మంది ఆయన్ని కలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. వాక్యము ఇప్పుడు కూడా సత్యమే చెప్తుంది. వాక్యము చెప్పేది వాస్తవమైనది కాబట్టి ఆయన దయార్థ హృదయుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఆయన పాపుల పట్ల దయగలిగిన వాడు. పాపుల పట్ల ఆయన ఏం కలిగిన వాడు చెప్పండి? దయగలిగిన వాడు. ఒక వ్యభిచారమందు ఒక స్త్రీ, అంటే వ్యభిచారం చేస్తూ ఉండగా కొంతమంది పట్టుకున్నారు. ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమి తీర్పు చెప్తాడా, ఆయన ఏమి న్యాయం చెప్తాడా అని చెప్పి ఆయనను దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మొట్టమొదట మీలో పాపము లేని వారు మొట్టమొదట ఆయన మీద రాయి వేయమని చెప్పినప్పుడు, వాళ్ళందరిలో కూడా పాపాలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఆ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళలో కూడా ఏ కోపమనే పాపమో, ద్వేషమే పాపమో, పగనే పాపమో, లేకపోతే ఆ యొక్క ఏదో ఒక పాపం వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయి. మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద ఒక రాయి ఏమున్నప్పుడు వారందరి జీవితాల్లో పాపాలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఎదుటి వారి యొక్క కన్నుల్లో నలుసుని నీవు చూస్తున్నావే, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూడు. నీలో ఉన్న దూలం లాంటి పాపం ఉంది నీలో. నువ్వు చిన్న నలుసు, చిన్న పాపాన్ని చూసి వాళ్ళని పట్టుకుంటున్నావు. వీళ్ళు పాపులని, కానీ నీలో దూలం ఉంది. మొట్టమొదటి నీ పాపాన్ని తీసివేసుకుని అప్పుడు అవన్నీ కూడా నీ తేటగా కనపడతాయి అన్నారు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క చివరి సమయంలో కనుక మనం చూసినట్లయితే నీవు కూడా అలాంటి దయను నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ఆమె పట్ల ఆయన దయగలిగి ఆయన ఏం చేశాడనండి, ఆమె నేల మీద వ్రాసి ఆమె యొక్క పాపములను ఆయన ఏం చేశాడు చెప్పండి? క్షమించి ఇంకా ఏ పాపము చేయవద్దు, ఇక పాపము చేయకుండా వెళ్ళమని చెప్పాడు. కాబట్టి ఆయన పాపుల పట్ల ఆయన ఏం చేసేవాడు చెప్పండి? అదే ధర్మశాస్త్రం ప్రకారం పాపులను ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఆమెను రాళ్లతో ఏమంటే కొట్టి చంపకుండా ఆమెను ఆ దయార్థ హృదయం కలిగిన వాడు కాపాడాడు, రక్షించాడు, ఆమెను క్షమించాడు. హల్లెలూయా. అందువల్ల ఆయనలో ఏమని చెప్పండి?
అదే నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? నలుగురిలో పిలిచి నలుగురిలోకి లాగి ఏమండి పెద్ద గొడవ చేసి తప్పిపోయి చంపబోయి కొట్టబోయి అది నీకు కూడా వర్తిస్తుంది. నీవు కూడా పాపం లేకుండా ఉన్నట్లయితే రాళ్లతో కొట్టి చంపొచ్చు. కానీ నీలో కూడా పాపాలు ఉన్నాయి అన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు పాపాలన్నీ ఆలోచన చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో బోల్డ్ తప్పులు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో బోల్డ్ పొరపాట్లు ఉన్నాయి, వాళ్ళ నోటి మాటల్లో దోషాలు ఉన్నాయి, ఆలోచనలో దోషాలు ఉన్నాయి, చూపుల్లో దోషాలు ఉన్నాయి, అలాగే వినడంలో దోషాలు ఉన్నాయి, చేతుల్లో వాళ్ళ చేతి క్రియలు దొంగతనాలు, ఆ చేతుల్లో దోషాలు ఉన్నాయి, వెళ్ళకూడని వాటికి దగ్గరికి వెళ్ళడం, అవన్నీ కూడా దోషాలు. అందువలన వాళ్ళ జీవితాల్లో దోషాలు కనబడేటప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఆ రాయిని ఆ రాళ్ళను అక్కడ పడవేసి వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన దయగలిగిన వాడు, పాపుల పట్ల ఆయన ఏమైనాడు చెప్పండి? దయగలిగిన వాడు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆయన పరిచయం ఇంట కూర్చొని ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన యొక్క పాదముల మీద పడి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఆమె జీవితం అంతా కూడా అనేక మంది పురుషులని తన కంటి చూపు ద్వారా కావచ్చు, తన మాటల ద్వారా కావచ్చు, తన శరీరం ద్వారా కావచ్చు, ఆమె అనేక మందిని ఆ పాపంలో నడిపించింది. ఆమె పాపపు ఆలోచన కలిగేలాగా చూసింది. ఆమె మోహం చూపు చూడగానే వాళ్ళు ఏం కలుగుతాయి? నీ మీద పాపపు ఆలోచన కలుగుతాయి. అలాంటి ఆలోచనలు పురుషులకు కలిగేలాగా ఆమె అలాంటి చూపులు చూసి ఆమె ఏం చేసిందనంటే ఆ విధంగా అనేక మంది నరకానికి నడిపించింది. ఆమె అనేక మంది అలాగే అలాంటి వస్త్రధారణ ధరించుకొని, అలాంటి వస్త్రాలు వేసుకొని, అంటే ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేలాగా, పాపపు కోరికలు కలిగేలాగా, కామపు కోరికలు కలిగేలాగా, చెడ్డ కోరికలు కలిగేలాగా అలాంటి వస్త్రధారణ వేసుకొని అలాగ నడవడం వాళ్ళని చూసి కొంతమంది మగవాళ్ళని చూడగానే ఏం చేస్తారు చెప్పండి? ఒయ్యారంగా తిప్పుకుంటూ నడుస్తుంటారు. వాళ్ళని చూడగానే బట్టలు పైకి లేపుతుంటారు, కొంతమంది చీరలు పైకి, లేకపోతే కనపడేలాగా, ఇవన్నీ శరీరం కనపడేలాగా, కాళ్ళు కనపడేలాగా. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే ఎదుటి వారిని వాళ్ళలో ఉన్నటువంటి రెచ్చగొట్టడానికి అన్నమాట. ఇలాంటి స్త్రీలు ఈనాడు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఆమె అలాగే ఉంది. అలాంటి ప్రవర్తన అన్నమాట ఆమె. ఆ విధంగా చాలామందిని ఆమె నరకానికి నడిపించింది. ఆమె అలాంటి పాపాత్మురాలు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి ఆమె తన పాపములు ఒప్పుకొనుచు ఆమె ఏడ్చి ఆ పాదములన్నిట్లో కూడా కన్నీటితో తడిచిపోయాయి. ఏమైపోయినాయి చెప్పండి? కన్నీటితో తడిచిపోయాయి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా విస్తారముగా ప్రేమించితివి కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన పాపములు దయగలిగిన వాడు, పాపుల పట్ల ఆయన దయగలిగిన వాడు. నీవు కూడా పాపి ఉండగా నీ మీద ఆయన దయ చూపించాడు కాబట్టి ఆయన నామములో నువ్వు బాప్తిజం పొంది నీ పాపాలను కడిగి వేసుకుని నువ్వు నీతిగా ఇంకా పాపము చేయకుండా, పాప మాటలు మాట్లాడకుండా, పాప ఆలోచనలు లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆయన నీ మీద ఏం చూపించాడు చెప్పండి? దయ చూపించాడు. హల్లెలూయా. అలాగే సమరయ స్త్రీ కూడా, ఆమెకు ఆల్రెడీ 5గురు అయిపోయారు. 5గురితో కాపురం చేసింది, 5గురితో పాపం చేసింది. ఆమె 5గురితో పాపము జీవితం జీవించింది కొన్నేళ్ళు. మరలా 6వ వాడిని కూడా ఉంచుకుంది. 6వ వాడు అప్పుడు మెస్సియా ఆమె యొక్క పాపపు జీవితాన్ని గురించి చెప్పాడు అనమాట. ఎందుకంటే ఆమె యొక్క ఎవరికి తెలియకుండా, మెస్సియా కూడా తెలియకుండా ఆ విధంగా అనేక పాప పనులు చేసింది. కానీ ఆయనకి తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎలా ఉన్నావో, ఏమిటో, ఆ పనులకు వెళ్ళిన చోట ఎలా ఉన్నావు, లేకపోతే
ఎక్కడికైనా ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావో, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్త్రీల పట్ల ఎలా ఉన్నారు, పురుషుల పట్ల ఎలా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన చూస్తుంటారు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడలేదులే, నా గురించి ఎవరికి తెలియదులే, నన్ను ఎవరు గమనించట్లేదులే, ఇక్కడ సమాజంలో ఎవరు లేరు కదా, నేను ఇక్కడ ఎవరితో ఏ విధంగా ఉంటున్నాననే విషయము వాళ్ళకేం తెలియదు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ సమస్తమును ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడనే విషయాన్ని, నీ మాటలు వింటుంటాడు, నువ్వు చూపులు నీ చూపులు నీ ఎలా ఉన్నాయో, నీ కన్నులు ఎలా ఉన్నాయో, నీ చెవులు ఎలా ఉన్నాయో, నీ చేతులు ఎలా ఉన్నాయో, నీ పాదాలు ఎలా ఉన్నాయో అనుక్షణము కూడా నువ్వు కన్ను ఆర్పకుండా చూస్తుంటావు అనమాట. ఎవరిని కనపడితే చాలు కన్ను ఆర్పం. ఆ విధంగా ఉన్నటువంటి అలాంటి స్త్రీ యొక్క జీవితాన్ని గురించి ఆయన చెప్పాడమ్మా, నీకు 5గురు, ఇప్పుడున్నవాడు 6వాడు. ఆమె అప్పుడు ఈయన ప్రవక్త అని గ్రహించి ఆమె తన యొక్క పాపములను ఒప్పుకొని తన ఊరు వారందరికి కూడా తెలియజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరు వారందరికి కూడా తెలియజేసింది. కాబట్టి ఆయన దయగలిగిన వాడు. జక్కయ్య ఉన్నారు. జక్కయ్య అతడు అన్యాయముగా పన్నులు వసూలు చేసేవాడు. ఎవరైనా ఆ పన్నులు 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 1500, 500 ఏం చేసేవాడంటే తన ఇంట్లోకి వెళ్ళిపోయాయి. అలాగే ఎవరైనా 2000 ఇవ్వాల్సి ఉంటే 1500 అని రాసి అందుతో 500 అలాగే వెళ్ళిపోయి, అలాగూ అతడు బాగా డబ్బు సంపాదించి గొప్ప ధనవంతుడయ్యాడు. అతడు అందరూ కూడా అతన్ని అసహించుకుంటా ఉండేవారు. ఇతడు అన్యాయంగా అక్రమముగా పన్ను ఇంతని రాసి అతడు పన్నులు ఎక్కువగా వసూలు చేసి ఇతడు చాలా డబ్బు సంపాదించాడని అందరూ కూడా రకరకాలుగా అతను చెప్పుకుంటుండేవాడు. అతడు అలాంటి పాపిగా ఉన్నాడు. కానీ ఒక సమయములో ఆ మెస్సయ్య ఆ ప్రాంతంలో లేకపోతే ఆ మార్గములో వస్తూ ఉన్నప్పుడు ఆ జక్కయ్య ఆ చెట్టెక్కి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆయన జక్కయ్య కిందకు దిగుము, ఎందుకంటే మెస్సయ్య ఎలా ఉంటాడో చూడాలని, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. జక్కయ్య తలుపు దీమనగానే రమ్మనగానే కిందకు వచ్చాడు. జక్కయ్య హృదయం అనే తలుపు తీయబడింది. అతను ఇంటికి చేర్చుకుని ఆ జక్కయ్యకి ఏం చేశాడు చెప్పండి? బోధించాడు. ఆయన బోధించినప్పుడు ఆ జక్కయ్య మార్పు చెందాడు. అంటే ఆయన అలాంటి వారి పట్ల ఆయన దయగలిగి ఆయన దయ ఏం చేసిందంటే వాళ్ళ పాపపు జీవితాల నుండి బయటికి తీసుకొచ్చింది. అంటే వాళ్ళు మంచిగా జీవించేలాగా, ఇక చెడుగా కాకుండా, పాపముతో కాకుండా, మురికిలో కాకుండా, చెడు ఆలోచనలతో కాకుండా మంచిగా జీవించేలాగా ఆయన దయ వాళ్ళని మార్చింది. కాబట్టి పిల్లారా, ఆయన పాపుల పట్ల ఆయన దయగలిగిన వాడు. అందుకని అనేక మంది పాపులు ఆయన కలుసుకున్నారు. ఈ 2000 సంవత్సరాల్లో అనేక మంది పాపులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మా పాపాలు క్షమించయ్యా, అయ్యా మేము అపరాధులం అయ్యా, నేను ఇలాగా అయ్యా ఇలాగ నేను విరోధంగా నడిచానయ్యా, నీవే మమ్మల్ని క్షమించేవాడు అని తమ పాపములు ఒప్పుకొనుటకై వాళ్ళు నిర్దోషులుగా వాళ్ళు మార్చబడుట కొరకై ఆయన్ని, ఆ దయగలిగిన ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయన కలుసుకున్నారు. కాబట్టి దయగలిగిన వారిని అనేకులు కలుసుకొనుట తటస్థించును. ఈ 2000 సంవత్సరాల్లో అదే జరిగింది. దయగలిగిన ఆయన అనేక మంది కలుసుకున్నారు. ఎందుకంటే ఆయన పాపం నుండి విడిపించేవాడు, పాపం నుండి పాపమును కడిగి శుద్ధి చేసేవాడు. ఆయన నామములో తప్ప మరి ఏ నామములో కూడా పాప క్షమాపణ లేదు. కాబట్టి అందువలనే ఆ దయగలిగిన వాడు కాబట్టే పాపులందరి కోసమై ఆయన ప్రాణం పెట్టాడు. అంటే పాపంలో నశించి నరకానికి వెళ్ళకూడదని, అగ్నిగుండానికి వెళ్ళకూడదని,
ఏమండి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి వేదనకరమైన స్థితిలోకి వెళ్ళనివ్వకుండా కాపాడుడు కొరకై, నశించిపోకుండా రక్షించుడు కొరకై ఆయన తన దయగలిగినటువంటి ప్రాణం పెట్టి మన దోషులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఉదయం వేళ ఇక్కడ కూర్చొని ఉన్నావంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క దయ. ఆయన దయ లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. ఆయన నీ మీద దయ చూపించాడు కాబట్టి నువ్వు ఒకప్పుడే నీ జీవితం ఏంటి? పాపం జీవితం, మురికి జీవితం, చెడు జీవితం, చెడు అలవాట్లు, రకరకాలుగా. ఇప్పుడైతే నీ జీవితాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? మార్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారు ఇంకా పాపులుగా ఉండరు, ఆయన వలె మారిపోతారు, ఆయన వలె దయగలిగిన వారుగా మారిపోతారు, ఆయన వలె ప్రేమించేవారుగా, ఆయన వలె దయగలిగిన వారుగా, ఆయన వలె క్షమించేవారుగా, ఆయన వలె మారిపోవడమే. ఎందుకంటే ఆయన ఎట్టివాడు, ఆయన పిల్లలు కూడా అట్టివారే. కాబట్టి ఆయన దయగలిగిన వాడు. అనేకులు ఆయన కలుసుకొనుట తటస్థించినని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దయ, ఆ దయ లేకపోతే నువ్వేమీ చేయలేవు. అంతేకాదు ఆయన పిల్లారా రోగుల పట్ల కూడా ఆయన దయ చూపించాడు, పాపుల పట్ల ఆయన దయ చూపించాడు. అలాగే రోగుల పట్ల కూడా ఆయన ఏం కలిగిన వాడు చెప్పండి? దయ చూపించాడు. పిల్లారా చూడండి, గుడ్డి భర్తమై ఆ త్రోవ పక్కన ఉన్నప్పుడు అతడు కన్నులు లేవు, అంటే చూపు లేదు అతడికి. కానీ మెస్సయా ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా మెస్సయా, ఓ దావీదు కుమారుడా, ఓ నన్ను నువ్వు దాటిపోవదయా, నన్ను కనికరించయ్యా అని మొరపెట్టినప్పుడు ఆయన దయ చూపించి స్వస్థపరిచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ ఏం చేసింది చెప్పండి? స్వస్థపరిచింది. కాబట్టి ఆయన పాపుల పట్ల ఆయన దయగలిగి వారిని క్షమించి రక్షించడమే కాకుండా ఆయన దయగలిగి రోగులను కూడా ఆయన స్వస్థపరిచిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎక్కడికెక్కడికో వెళ్ళింది, ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళింది, ఏమీ తగ్గలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినా కూడా ఏమీ తగ్గలేదు. కానీ ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టినప్పుడు, విశ్వాసముతో ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు స్వస్థత పొందింది. ఆయన దయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ చేసి చెప్పండి, నిన్ను నీ పాపాలు క్షమించడమే కాదు, నిన్ను స్వస్థపరుస్తుంది. పక్షవాతం లేకపోతే పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఏం చేసి చెప్పండి? ఆయన దయ పాపాలు క్షమించినప్పుడు అతడు స్వస్థత పొందిన వాడై అతను లేచి వెళ్ళిపోయాడు. అందుకని అంటారమ్మా, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, ఈ నమ్మకమే నువ్వు నమ్మకం స్వస్థపరుస్తాను, లేకపోతే స్వస్థపరచగలిగిన సముద్రం నువ్వు నమ్మి ఆ వస్త్రమును ముట్టావు కాబట్టి ఆ స్వస్థత కలిగిందని చెప్పాడు. కాబట్టి ఆయన రోగులను ఆయన ఏం చేశాడు చెప్పండి? దయ. అందుకని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రోగులు ఆ దయామయుడిని కలుసుకున్నారు. అనేక మంది రోగులు మరణించిన వారు, లాజరు ఉన్నాడు, మరణించాడు, మనం తిరిగి మెస్సయ్య ఏం చేశాడు చెప్పండి? దయగలిగి బ్రతికించాడు. అలాగే బ్రహ్నాం గారి పరిచర్యలు, అపోస్తుల పరిచర్యలు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు. అనేక మంది తమ రోగములతో వచ్చి ఆ దయగలిగిన మెస్సయ్యని కలుసుకొని ఆ రోగాల నుండి బాగయ్యి ఆయన మహిమపరిచాడు. హల్లెలూయా. అందుకనే దయగలిగిన మనుషులని కలుసుకునుట అనేకులకు తటస్థించును.
ఎందుకంటే మెస్సీ ఎలాగ దయగలిగిన వాడు, అపోస్తులు కూడా దయగలిగిన వారు కాబట్టి అనేక మంది వాళ్ళు కలుసుకున్నారు. బ్రహ్నాం గారులో దయగలిగిన మెస్సీ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో ప్రవక్త బ్రహ్నాం గారిని కూడా అనేక మంది కలుసుకున్నారు రోగులు. కాబట్టి పిల్లారా, ఆ కాలం బ్రహ్నాం గారి కాలంలో కూడా చనిపోయిన వారు బ్రతికారు. కాబట్టి పిల్లారా, ఆయన దయగలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, ఆయన మేలు చేయవాడే తప్ప కీడు చేయవాడు ఆయన కాదు. కాబట్టి అందరూ స్వస్థపరిచేవాడు. డాక్టర్ ఇది అసాధ్యము, ఇది అవ్వదు, దీనికి మందు లేదు, ఇంకా దీనికి మందు కనుగొనలేదు, లేకపోతే ఇంకా దీనికి మందు రాలేదు, ఇప్పుడే కనిపెట్టుస్తున్నారు, ఆ ప్రయోగాలు చేస్తున్నారు అని ఏదేదో చెప్పొచ్చు. ఎలాంటి మందు లేని దానికైనా ఆయన దగ్గర ముందుంది. అదే ఆయన మాట, అదే ఆయన యొక్క దయ, అదే ఆయన యొక్క కనికరము. అది స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గలేదు అనుకుందాం. ప్రతి డాక్టర్ దగ్గరికి తిరిగావు, తగ్గలేదు అనుకుందాం. కానీ ఆయన దగ్గరకు వచ్చావు, తగ్గించగలిగిన సమర్థుడు, ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల్లో అనేక మంది ఆయన్ని కలుసుకున్నారు. ఆయనే నేనే స్వస్థపరచు యావేను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ తరువాత శత్రువుల పట్ల ఆయన దయ చూయించాడు. ఆయన శత్రువుల పట్ల ఆయన కిరీటం పెట్టి కొడా దెబ్బలతో కుట్టు పెట్టి ఆయన మీద ఉమ్మి వేస్తూ నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా ఆయన దూషిస్తూ ఆయన హింసిస్తుంటే వారి పట్ల ఆయన దయగలిగి, అయ్యా వీళ్ళేమి చేస్తున్నా వీళ్ళకి తెలియదు నాయనా, వీళ్ళకి క్షమించు నాయనా అని ప్రార్థించాడు. క్షమించాడు ఆయన. శత్రువులకి కూడా హాని చేయకుండా, కీడు చేయకుండా శత్రువుల పట్ల ఆయన దయగలిగి శత్రువుని క్షమించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయ వారిని ఏమండి ఆయన దయగలిగినవాడు. అనేక అందుకని ఆయన మొదలు దయగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనాడు చెప్పండి? శత్రువు కూడా, ఆయన వధువు కూడా శత్రువుల పట్ల దయగలిగి ఉంటుంది. క్షమిస్తుంది, సహించి క్షమించి వారి పట్ల ఆమె కనికరం కలిగింది. అందువల్ల పిల్లారా, ఆ దయ, అందుకనే సామెత గ్రంథంలో ఉన్నది, ఆ దయను ఎన్నడూ కూడా నువ్వు విడిచి పోనీయకము. ఆ దయను ఎన్నడూ కూడా నువ్వు విడిచి పోనీయకము. ఎందుకంటే ఆయన రోగులను స్వస్థపరిచేవాడు, పాపులను ఆయన క్షమించేవాడు, శత్రుల పట్ల ఆయన దయ చూయించినవాడు, ఆయన దయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే అనేకులు ఆయన కలుసుకోవడం అనేది తీర్చింది. అనేక మంది ప్రపంచంలో అనేక మంది ఆయన కలుసుకున్నారంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన యొక్క దయ. ఆయన దయగలిగిన వాడు కాబట్టి, ఆయన దయగలిగిన వాడు కాబట్టి కఠినుడు కాదు, కసాయవాడు కాదు, క్రూరుడు కాదు. అర్థమైందా? క్రూరమైన వ్యక్తి కాదు. చాలా మంది మనుషులు చూడగానే క్రూరులుగా కనపడతారు, కసాయ వాళ్ళగా కనపడతారు, జాలి లేని వారుగా కనపడతారు, దయ లేని వారుగా కనపడతారు, భయంకరులుగా కనపడుతుంటారు అనమాట, రాక్షసుల్లాగా. కానీ ఆయన అలా లేడు. ఆయన దయా, అందరి పట్ల కూడా ఆయన దయ కలిగి ఉన్నాడు. కానాను స్త్రీ ఉంది, ఆయన దయ చూయించాడు. అలాగే ఇక్కడ పిల్లారా, ఒక సమయంలో అరణ్యంలోనికి
ఆయన అనేక మంది జనులు వెంబడిస్తున్నారు. అరణ్యంలోనికి వెళ్ళారు. సాయంత్రం అయిపోయింది. అప్పుడు ఆ యొక్క వాళ్ళలో శిష్యులు ఏమన్నారంటే, ఇదిగో చీకటి పడిపోతుంది, ఆహారం లేదు అరణ్యంలో, ఆ పక్కన ఊరికి వెళ్ళి కొనుక్కుంటారు వీళ్ళు అని చెప్పినప్పుడు మెస్సయ్య అన్నాడు, వాళ్ళకే మీరు ఆహారం పెట్టండి అన్నాడు. ఎక్కడుందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆయన ఏం చేశాడు చెప్పండి? దయగలిగిన వాడు కాబట్టి వాటి ద్వారా విస్తారముగా రొట్టెలు, విస్తారముగా చేపలు ఇంకా తినగా ఇంకా ఇంకా మిగిలిపోయాయి. ఆయన ఆ విధంగా ఆకలి కొనిన వారి పట్ల దయ చూపించగలిగిన వాడు. లాజరు ఉన్నాడు, పేదవాడు, కురుపులతో ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఏమండి, అతను మాసిపోయి ఉన్నాయి. అతడు పిల్లారా అలాంటి పరిస్థితుల్లో దయగలిగి ఆయన పైకి తీసుకెళ్ళాడు. ఆయన క్షమించండి, పైకి కాదు, కిందకి. అంటే ఎక్కడికి చెప్పండి? పాత్రలోనే 2 భాగాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. పరిసయ్యుడు ఒకవైపు, అగ్ని ఒకవైపు, మరలా నీతిమంతులు ఉండేది ఇంకొక వైపు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు గమనించండి, ఆయన దయగలిగిన వాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ 2వ రాకడలో మాత్రము ఈ 2000 సంవత్సరాలు దయ చూయించాడు కానీ పాపుల పట్ల అందరి పట్ల ఆయన దయ చూయించాడు కానీ, లోకం పట్ల ఆయన దయ చూయించాడు కానీ, ఇప్పుడు ఆ దయను ఆయన యొక్క దయను బట్టి మనుషులు మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. ఇంకా ఆయన తృణీకరిస్తూ ఇప్పుడు ఇంకా మనుషులు ఇంకా దయలేని వారుగా మారిపోయారు. ఆయన క్రైస్తవులు కూడా దయలేని వారుగా మారిపోయారు. క్రైస్తవులు కూడా దయలేని వారుగా మారిపోయారు. ఎక్కడ వచ్చినా కానీ మనుషుల్లో దయ కనపట్టలేదు. అందువలనే ఈ ప్రపంచము బహు త్వరలో అంతము కాబోతుందని మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనుషుల మధ్య ఏమైంది? తగ్గిపోయింది, ప్రేమ కనబట్టలేదు. అక్రమం విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోయింది. అందుకనే ఇప్పుడు ఆయన తన వధువు పట్ల 1996 నుండి ఆయన దయగలిగిన వాడే ఆయన వధువుని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. అంటే కార్యం మారింది, గుర్తించాలి మనం. ఇంతకు ముందులాగానే లేడు ఆయన. ఈ దయలేనటువంటి మనుషులని, మారు మనసు పొందినటువంటి మనుషులని, సమస్త మానవాళిని కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు బహు కొద్ది మంది మాత్రమే ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఆయన నామనిస్తారు. 2000 సంవత్సరాలు అనేక మంది కలుసుకున్నారు. అనేక మంది సువార్త ప్రకటించబడింది. అనేక మంది పాపం విడిచిపెట్టి ఏమండి పరిశుద్ధులుగా మార్చబడ్డారు. రోగులు స్వస్థపరచబడ్డారు. శత్రువులను క్షమించారు, శత్రువులను కూడా ప్రేమించారు. కానీ ఇక ఈ సమయం అయిపోయింది. అది 2000 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రము ఆయన తన వధువు పట్ల మాత్రమే దయగలిగిన వాడుగా ఉండి ఇక ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. ఈ దయలేని మనుషులని, అందుకని మనిషి తానే నాశనం చేసుకుంటాడు. తను తయారు చేసుకున్నటువంటి అణుబాంబుల ద్వారా ఇప్పుడు ప్రపంచంలో అణుబాంబులు రెడీగా ఉన్నాయి. అమెరికా దగ్గర కానీ, రష్యా దగ్గర కానీ, మన దగ్గర కానీ, పాకిస్తాన్ దగ్గర కానీ, ఇక్కడ ఈ విధంగా అణుబాంబులు రెడీగా ఉన్నాయి. ఏ క్షణములోనైనా ఎప్పుడైనా అవి భూమి మీద పేలిపోయే సమయం ఉంది, సమయం వచ్చింది. కాబట్టి మనల్ని త్వరగా ఆయన వచ్చి, ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పాడు ఆయన. ఆయన త్వరగా వచ్చి ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దయగలిగిన వారు మాత్రమే తీసుకుని వెళ్తాడు, లేని మనుషులని. అందుకని బైబిల్ చెప్తుంది, నీవే విత్తుతావు అదే కోస్తావు. నీకు చేసిన ప్రకారమే నీకు చేయబడినాడు బైబిల్. నువ్వు దయగలిగి ఉంటే నీవు కూడా దయ పొందుతావు.
ఏమండి, నువ్వు కనికరం కలిగి ఉంటే నువ్వు కూడా కనికరం పొందుతావు చెప్పారు ఆయన. కనికరం లేకుండా ఉంటే నీకు కూడా కనికరం చూపరు. నువ్వేమి విత్తుతావో దాన్నే కోసుకుంటావని చెప్పాడు. అదే శ్రమకాలంలో జరిగేది. శ్రమకాలంలో అందుకనే ధర్మశాస్త్ర కాలంలో ఆనాడు పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపుదురు. కానీ ఇప్పుడైతే రేపైతే విడవబడిన వారిని, పాపంలో ఉన్న వారిని ఆయన అణుబాంబులతో నాశనం చేస్తాడు. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకు రాబోతా ఉంది. నెమ్మదిగా ఉందలే, పర్లేదులే, బాగానే ఉంది కదా, ఏమి పర్వాదు లేదులే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇలారా ఆఖరిగా ఏదో ఒక సమయంలో ఈ సంవత్సరంలోనే జరగవచ్చు, అయితే వచ్చే సంవత్సరం అది నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరమే అది గనక ఏ క్షణంలో జరుగుద్దో, ఏ రోజున జరుగుద్దో ఇంకా తెలీదు. కానీ అది జరిగిందంటే విడిచిపెట్టబడిన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే ఎక్కడ కూడా ఆయన కార్యాల విషయంలో కానీ, ఆయన విషయంలో కానీ, ఆయన వాక్య విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పరిచర్యల విషయంలో కానీ, ఆయన కోసమే నువ్వు చేయడం విషయంలో కానీ, ఆయన యొక్క స్వార్థ విషయంలో ఏ విషయంలోనైనా కూడా ఏ కొంచెం నిర్లక్ష్యముగా ఉన్నా నువ్వు విడిచిపెట్టబడితే ఇక దయ అనేదే దొరకదు. ఎందుకంటే నరకం అనేటువంటిది దయ లేనటువంటిది. అక్కడ ఎవరు నీ పట్ల దయ చూయించరు, దయ దొరకదేక. వాళ్ళు తడుతున్నారు, అయ్యా శ్రమకాలంలో ఇదిగో అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, మాకు తలుపు తీయ్యా, నశించిపోతున్నామయ్యా, మాకు తలుపు తీయ్యా అని తలుపు తట్టారు. కానీ ఆయన తలుపు తీయలేదు, దయ చూపించలేదు. అక్రమం చేయవాళ్ళారా మీరెవరు అన్నాడు ఆయన. మీరెవరు నాకు తెలియదు. అయ్యా అదేంటయ్యా, నీ నామాన్ని మేము అద్భుతాలు చేశాం కదా, నీ నామాన్ని మహత్కార్యాలు చేశాం కదా, సూచక్రియలు చేశాం కదా, అనేక మందికి నేను బోధించాను కదా, అవి ఇవి చేశాను కదా అనంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరు నాకు తెలియదు. ఏమి చూయించడు ఇంకా. అందుకనే దయ దొరికే కాలం ఇదే. ఆ తర్వాత ఆయన దయ, అందుకని ఆయన దయ దొరుకుతున్నప్పుడే ఆయన వేడుకో, బ్రతిమలాడుకో, ఆయన పాదాలు పట్టుకొని అయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని గోజాడుతూ ఉండు. ప్రతిరోజు ప్రతి క్షణము గోజాడుతూ ఉండు. ప్రతి క్షణము కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఆ గోల చేస్తుండాలా, రోధిస్తూ ఉండాలా. నిర్లక్ష్యంగా ఉన్నావంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. ఈరోజు ఏం కాదులే, ఈరోజు జరిగిద్ది అనుకున్నాను, అవ్వలేదు కదా, ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి మార్తలాగా ఒకటే ప్రయాసపడుతూ, ఏమండి మార్తలాగా ప్రయాసపడుతూ, ప్రార్థన లేకుండా, వాక్యం వినకుండా, ఆరాధన లేకుండా, ఏమండి మార్తలాగా ప్రయాసపడుతూ ఉంటే ఆయన రాకడను ఎత్తబాటును పోగొట్టుకుంటాం. చాలా దౌర్భాగ్య స్థితి అనమాట. విడవబడితే మాత్రము దయ దొరకదు. అప్పుడు విడవబడిన తర్వాత అయ్యా ఈ నామంలోని బాప్తిజం పొందానయ్యా, నేను కూడా వేకుచుక్క వర్తమానం విన్నానయ్యా, ముద్ర గురించి విన్నానయ్యా, నేను కూడా విన్నానయ్యా అని అంటాం. కానీ ఆయన చెప్పండి, పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించినాడు. అది నువ్వు విన్నావు, వినే ప్రతి ఆదివారం వచ్చి విన్నావు, వెళ్ళావు. కానీ నువ్వు ఆయన చిత్త ప్రకారం మార్తలాగా పనులు పెట్టుకొని ఆయన ఆరాధన నిర్లక్ష్యం చేసి, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఆయన కార్యాలు నిర్లక్ష్యం చేసి, ఏమండి ఆయన యొక్క చిత్త ప్రకారం నడవల. ప్రార్థన లేదు, ప్రార్థన నిర్లక్ష్యం చేశావు, సహోదర ప్రేమ నిర్లక్ష్యం చేశావు, దయను నిర్లక్ష్యం చేశావు, ప్రేమ నిర్లక్ష్యం చేశావు, సహనాన్ని నిర్లక్ష్యం చేశావు. విడిచిపెట్టబడిన తర్వాత ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు ఎన్ని చెప్పినా, వేకుచుక్క వర్తమానం అన్నాను బ్రహ్మ గారు చెప్పిన నాకు తెలుసు, వేకుచుక్క రాకడ గురించి కూడా నాకు తెలుసు, నేను విన్నావు. కానీ ఆయన చిత్త ప్రకారం నడవాల. సమయాన్ని ఆయనకి ఇవ్వాలా. మార్తలాగా సమయం అంతా కూడా అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. మార్తాను విస్తారమైన పనులు కల్పించుకొని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. ఆమె ఒకటే పనులు. ఈనాడు కూడా పిల్లలు ఒకటే చదువులు, ప్రార్థన లేదు,
బుధవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్తే ఉద్యోగాలు వస్తాయా, మరి చర్చికి వస్తే శనివారం చర్చికి వస్తే ఏమవుతుంది అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా? పాఠాలు పోతాయి, నోట్సులు రాసుకోవాలి కూర్చొని. పరలోకం పోతే పోయింది, వర్తమానం పోతే పోయింది, ఆయన రాజ్యం పోతే పోయింది. నరకానికి వెళ్ళినా పర్లేదు, నాకు పాఠాలు ముఖ్యం. పాఠాలు పోతాయి. మా పిల్లలకు చదువులు ముఖ్యం, కాలేజీలు ముఖ్యం. మళ్ళీ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు చేయాలని బోర్డు ఫీజు కడుతున్న వాళ్ళకి రాకపోతే ఏమైందట, ఫీజు వేస్ట్ అయిపోద్ది. ఇక్కడికి వస్తే ప్రార్థనకు వస్తే, ఆదివారం ప్రార్థనకు వచ్చి శనివారం ప్రార్థనకు వచ్చినా నిర్లక్ష్యం చేస్తే, విడిచిపెట్టబడితే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నీ చదువులు, నీ డిగ్రీలు, నీ ఉద్యోగాలు, నీ పనులు, నీ కార్యాలు మార్తలాగా ఏమండి అవసరమైన దాన్ని వదిలేసింది ఆమె. ఏమండి అయిపోయింది. ఏమండి నేను ఎంత విచారపడుతున్నాను, కొంచెం మరేని పంపొచ్చు కదా. ఏమండి మార్తా నువ్వు విస్తారమైన పనులు కల్పించుకున్నావు. ఆ పని ఈ పని ఈ పని పెట్టుకున్నాను. అవసరమైంది ఒక్కటే, అది ఆమె నుండి దూరము చేయబడదని చెప్పాడు. అయి నమ్మనిస్తాను. కాబట్టి నువ్వు కూడా లోకంలో పరిగెడుతున్నావు అన్నమాట. బండి వేసుకుని వేగంగా, ఎవరు గుర్తుతో కూడా తెలీదు, అలా అంతగా ప్రయాసపడుతూ భూమి మీద నువ్వు ఎంతో వేదన పడుతున్నావు. ఏమండి విడిచిపెట్టబడిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ప్రార్థన కైగొనకుండా, వాక్యం వినకుండా, వర్తమానాలు కూడా వినకుండా, ఆయనకి ఆదివారం సమయం లేకుండా, వాక్యం వింటామని ఫోన్ చేసినా కానీ ఫోన్ తీయడానికి కూడా సమయం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లారే, రేపు ఎడవబడితే నేను మీకు గురించి నన్ను అవన్నీ చెప్పినా దయ దొరకదు. ఇక ఈ నామాన అద్భుతాలు చేయలేదా, మాత్కార్యాలు చేయలేదా, 7 ముద్రలు బోధించలేదా, 7 ముద్రలు వినలేదా అంటారు సంఘాలు చాలామంది. 1963లో 2వ రాకడ జరిగింది, బోధించాను అంటారు. కానీ ఆయన అంటాడు, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. కఠినుడుగా ఉంటాడు, దయ చూయించడు సుమా. అలాంటి దినము రాబోతుంది, శ్రమకాలం రాబోతుంది. అది గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినమని బైబిల్ చెప్తుంది. అది గొర్రె పిల్ల యొక్క మహాభయంకరమైన దినమని బైబిల్ చెప్తుంది. అదే శ్రమకాలము. అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. నువ్వు వెళ్ళే కాలేజీలు నిన్ను రక్షించు, నీవు వెళ్ళే పనులని ఆ ఓనర్లు నిన్ను రక్షించరు, యజమానులు నిన్ను రక్షించరు. ఎక్కడికి పనికి వెళ్తుంటావో ఎవరు నిన్ను రక్షించలేరు. అందువలనే ఈ దయ నీ మీద కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దయని నీవు బట్టి నీవు ఆయన రక్షించాలని నీ పట్ల దయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన సమయాన్నిచ్చి ఆయన చిత్త ప్రకారం నడిచి రక్షణ పొంది ఆ దయ కలిగిన దేశంలోనికి, దయ కలిగిన మెస్సయ్య దగ్గరికి, ఆ దయే తలరాయి ఉన్నది, ఆ దయే ప్రేమ ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు. ఈ తెల్లవారుజామున ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నమస్కారం. రాకపోతే విడవబడిన తర్వాత ఏం దొరకదు చెప్పండి. ఇక దయ అనేది దొరకదు. నీ స్నేహితులు ఎవరు నీ పట్ల దయ చూపించినా ఏమీ ప్రయోజనం లేదు. లోకంలో మనుషులు నీ పట్ల దయ చూపించినా ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళు కూడా ఆ శ్రమల్లో బూడిదైపోతారు, నశించిపోతారు, అణుబాంబులకు బూడిదైపోతారు. అలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతున్నది. కాబట్టి సమయం ఉండగానే నీవు ఈ సమయాన్ని ఆయనకి ఇస్తే సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేకపోతే విడవబడితే ఎవ్వరు కూడా రక్షించరు. అందుకని నరకంలో దయ దొరకదు. పరిసయ్యుడికి దయ దొరకల. అయ్యా లాజరునైనా పంపయ్యా అని అడిగితే ఆయన ఏ మాత్రం కూడా దయ చూపించలేదు. నువ్వు భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు, నీ ఆలోచన బట్టి నడిచావు, నీ ఇష్టం వచ్చినట్లుగా నడిచావు. ఆయన ఇష్ట ప్రకారంగా నడవల. నీ ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించావు. కాబట్టి
ఇప్పుడు నువ్వు ఈ భూమి మీద ఏమండి ఏమండి ఈ భూమి మీద నువ్వు సుఖంగా బ్రతికావు, కానీ ఇప్పుడు నువ్వు వేదన పడతావు. ఇది అనుభవించాల్సిందే తప్ప దయ చూయించని చెప్పాడు. ఏమీ దయ దొరకలా. కాబట్టి పిల్లారా, అయితే ఆయన యొక్క వాక్యమును బట్టి ఈ సమయాన్ని ఆయనకి ఇచ్చినటువంటి వారు, ఆయన యొక్క దయ పొందినటువంటి వారు, ఆయన కనికరం పొందినటువంటి వారు, ఆయన ఆలోచన ప్రకటించినటువంటి వారు ఈ తెల్లవారుజామున తప్పించుకొని మధ్యాకాశంలో పెళ్లి విందులు ఆయన్ని కలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పెళ్లి విందులో మనం ఆయనతో ఉంటే మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు భూమి మీద శ్రమలు ఉంటాయి. కాబట్టి పిల్లారా, ఆలోచించి సమయము అయిపోయింది. నువ్వు సమయం తిండికి ఇవ్వకుండా మారుతున్నావా? ఇస్తాం. బాగా పుల్లుగు తిని ఇక్కడే అంటావు, ఇక్కడ కూర్చొని. అర్థమైందా? తిండం తగ్గించుకునేది అందుకే. మత్తుగా ఉంటావు, తగ్గించుకునేది అందుకే. నాకు సమయాన్ని ఇస్తావు, ప్రార్థనకి ఆరాధన సమయమో లేదంటుంటావు. ప్రమాదం సుమా. ఆయన నీ మీద దయ చూయించాడు కాబట్టి ఆ దయను పోగొట్టుకోవద్దు. తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.